దేశానికి ఎనలేని సేవలందించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి పురస్కరించుకుని మార్కెట్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ నివాళి కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనిల్ రామకృష్ణ, అంబేద్కర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చట్టాలన్నిటినీ కూడా అమలు చేసే విధంగా కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లే ఈరోజు దళిత ఓకేనా ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వారు బీహార్లోని చింద్వాలో జన్మించారు. వారి యొక్క జీవితం అంతా కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క కుల వివక్ష మీద పోరాటం చేశారు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారు కేంద్రంలో 30 సంవత్సరాల పాటు ఎన్నో మంత్రి పదవులు చేశారు. వారి యొక్క జీవితం ఎంతో ఆదర్శప్రాయమైనది. జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు వారిని గుర్తు చేసుకోవటం మాకు ఒక గొప్ప సంఘటనగా, మర్చిపోలేని ఘటనగా మేము గుర్తు చేసుకుంటున్నాము. వారు సుదీర్ఘకాలంగా 30 సంవత్సరాల పాటు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యత స్వీకరించి 30 సంవత్సరాల పాటు వారు కేంద్ర మంత్రిగా వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేయటం, ముఖ్యంగా భారతదేశం ఆర్థిక అలాగే ఆహార సంక్షోభంలో ఉన్నప్పుడు వారు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆ రోజు వారు హరిత విప్లవానికి నాంది పలికి అప్పటి శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారిని హరిత విప్లవ పితామహుడిగా ఈరోజు మనం కొనసాగుతున్నామని అంటే ఆ రోజు వారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి హరిత విప్లవ నినాదం మాత్రమే అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే బాబు జగజ్జీవన్ రావు గారి స్మారక చిహ్నంగా వారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలను పొందపరిచి బాబు జగజ్జీవన్ రావు గారి నేషనల్ ఫౌండేషన్ని న్యూఢిల్లీలో స్థాపించడం, ఆ జగజ్జీవన్ రావు గారి ఫౌండేషన్ ద్వారా సేవలు అందించడం అనేటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దళితులకు సంబంధించినటువంటి అత్యున్నత పదవులు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మోడీ గారి సర్కారు, బీజేపీ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దార్శనికత కలిగినటువంటి